హలో ఎవ్రీవన్, ఈరోజు మనము అరిసెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఓవర్ నైట్ ఒక 500 గ్రామ్స్ రైస్ సోక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఓవర్ నైట్ సోక్ చేసిన రైస్కి మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలి. అది వాటర్ మొత్తం తీసేసి డ్రై అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఒక 5 to 6 కార్డమమ్ సీడ్స్ పౌడర్ కూడా నేను యాడ్ చేశాను. నెక్స్ట్ హాఫ్ కప్ ఆఫ్ సెసమీ సీడ్స్ తీసుకున్నాము అండ్ 300 గ్రామ్స్ ఆఫ్ జాగరీ. దీంట్లో వేసుకున్న ఇలాచీ పౌడర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో మనం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము జాగరీని వాటర్లో వేసి దాన్ని పాకం చేసుకోవాలి. సో ఫస్ట్ నేను జాగరీ యాడ్ చేస్తున్నాను ఒక ప్యాన్లో. అది కొంచెం మెల్ట్ అయ్యాక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. పాకం కొంచెం థిక్గా ఉండాలి. సో అలా అయ్యే వరకు మనం స్టిర్ చేస్తూ ఉండాలి. ఇంకా వాటరీగానే ఉందండి. సో మనం తీగ పాకం వచ్చే వరకు దీనికి కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో. సో మనం ఇప్పుడు చూద్దాము పాకం రెడీయా లేదా. ఒక 2 డ్రాప్స్ మనం వాటర్లో వేద్దాము. అది ముద్దలాగా రావాలి. చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ఉందో దీని కన్సిస్టెన్సీ ఇలా రావాలి మనకి. సో ఇప్పుడు మనం బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసి కలుపుదాము. పిండి మొత్తం వేసాను. ఇప్పుడు కలుపుతూ ఉండాలి మనము మొత్తం. అది ప్రాపర్ డో లాగా వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్నాము కదా, దాని తర్వాత ఒక సపరేట్ బౌల్లో తీసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే దీనికి కలుపుకోవాలి. దాని తర్వాత మన దగ్గర ఉన్న నువ్వులు కొన్ని మిక్స్ చేయాలి. దీంట్లో మిక్స్ చేసి మళ్ళీ దీనికి కలుపుకుందాం. పిండి కొంచెం గట్టిగా అయిపోయింది. సో అలాంటప్పుడు టెన్షన్ పడకుండా కొంచెం వాటర్ చేలో తీసుకొని మనం పిండిని మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఇప్పుడు మన డో రెడీ అండి. మనం చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా బాల్స్ రెడీ చేసుకోవాలి. బాల్స్ రెడీ చేశాక కొంచెం ప్రెస్ చేయండి ఇలా. ఇప్పుడు మనము దీనికి నువ్వుల్లో డిప్ చేసుకుందాము. కొంచెం ప్రెస్ చేసుకోండి, నువ్వులు అతుక్కోవాలి దానికి. ఓకేనా, అతుక్కున్నాయి కదా. ఇప్పుడు నేనైతే పూరీ ప్రెషర్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్గా రోటీ చేస్తారు కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, థిక్నెస్ చూసుకోండి. మనకి ఇంకా కొంచెం థిన్గా కావాలి అంటే ఇంకొకసారి మనం ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇంకొకసారి ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు స్లైట్గా. ఓకే, ఈ కన్సిస్టెన్సీ చాలు మనకి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక 3-4 చేసుకొని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకుందాము. దాని తర్వాత ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడిగా అయ్యాక ఒకటొకటి ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పుడు ఆయిల్ వేడిగా అయిపోయింది. సో మనం చేసిన అరిసెల్ని ఫ్రై చేసుకుందాము.
లైట్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఒకటొకటి తీస్తాము. చూడండి, లైట్ బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా. ఇలా కలుపుతూ ఉండాలి, అది డార్క్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు మనం తీద్దాం. ఇది డార్క్ కలర్ వచ్చేసింది, కొంచెం లైట్ బ్రౌన్ కలర్. సో ఇప్పుడు నేను తీస్తాను. దీనికి ఇంకొక సపోర్ట్ స్పూన్ తీసుకోవచ్చు మనము. మన అరిసెలు రెడీ అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మనం టేస్ట్ చేసి చూద్దాము ఎలా వచ్చాయో. చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది కదండి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.